గుడ్ మార్నింగ్ పిల్లలు. నేను మీ బామ్మని. మీకు కథలు చెప్పడం కోసం వచ్చేసాను. మీరు అలా చేయకుండా వచ్చి నా కథలు వినండి. నేను చెప్పే కథ ఒక నిజాయితీపరుడు గురించి, అంటే హానెస్టీ పర్సన్ గురించి. ఒక ఊరిలో రాజు అనే ఒకతను ఉండేవాడు. అతను క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ అంటే కార్ నడుపుకునేవాడు అనమాట. అతని కుటుంబం చాలా పెద్దది. అతను కుటుంబంలో ఎవరెవరు ఉండేవారో మీకు తెలుసా? రాజు, రాజు వైఫ్, వైఫ్ అంటే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఉండేవారు. అయితే పెద్ద కుటుంబమే కదా వాళ్ళది. మరి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ కథలోకి వచ్చేద్దామా? ఉమ్. రాజ్ ఫ్యామిలీ పెద్దది కాబట్టి అతనికి ఎంత డబ్బులు వచ్చినా సరిపోయేవి కావు. కాకపోతే రాజు చాలా కష్టపడి పనిచేసేవాడు. ఏం చేసేవాడు? రాజు చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు రాజు క్యాబ్లో ఒక ధనవంతుడు, అంటే రిచ్ మ్యాన్ ఎక్కాడనమాట. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. ఎయిర్పోర్ట్కి రాగానే ఇంటికి వచ్చి హడావుడిగా సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. అప్పుడు ఆ ధనవంతుడికి, ఆ ధనవంతుడి యొక్క పర్సు రాజు క్యాబ్లో పడిపోయింది. రాజు ఆ రోజు డ్యూటీ పూర్తయ్యాక ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుకి కూడా తెలియదు కదా కార్లో పర్సు పడిపోయిందని, క్యాబ్లో పర్సు పడిపోయిందని. క్యాబ్ అంటే కారు. తర్వాత రోజు రాజు క్యాబ్ని క్లీన్ చేస్తున్నాడు. చేసేటప్పుడు ఏమైందంటే అతనికి ఆ ధనవంతుడి యొక్క పర్సు, అంటే ఆ రిచ్ మ్యాన్ యొక్క పర్సు కనిపించింది అనమాట. అది చూసి ఇలా అనుకున్నాడు, ఏమని? అయ్యో పాపం, రాజు ధనవంతుడి యొక్క పర్సు నా క్యాబ్లో పడిపోయింది అని. ఆ పాపం వెతుక్కుంటూ ఉంటాడేమో అనుకున్నాడు. అలా అనుకుని నేను ఎలాగైనా సరే ఆ పర్సు ఆ రిచ్ మ్యాన్కి ఇవ్వాలి అనుకుంటాడు అనమాట. అప్పుడు రాజు అతని యొక్క అడ్రస్కి ఈ ధనవంతుడి పర్సు కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు ధనవంతుడు రాజు నిజాయితీని, హానెస్టీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అంటే చాలా హ్యాపీగా, అంటే చాలా సంతోషిస్తాడనమాట. మరి తన ఆఫీస్లో మేనేజర్ ఉద్యోగం, అంటే మేనేజర్ జాబ్ పోస్ట్ ఈ రాజుకి ఇస్తాడనమాట. అప్పటి నుంచి రాజు కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటాడనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి పిల్లలు? ఎప్పుడూ నిజాయితీగా ఉంటే మంచిగా జరుగుతుంది. నిజాయితీ అంటే హానెస్టీ, తెలుసా? నిక్కచ్చిగా ఉండడం, అబద్ధం చెప్పకుండా ఉండడం, ఎవ్వరిని మోసం చేయకుండా ఉండడం, ఇవన్నీ చేయడాన్ని హానెస్టీ అంటారనమాట. బామ్మ మాట వింటారు కదా పిల్లలు. నిజాయితీ ఉత్తమమైన నీతి, అంటే హానెస్టీ ఈస్ ది బెస్ట్ పాలసీ. సరే పిల్లలు, రెస్ట్ తీసుకోండి. ఇంకో కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్.